నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్విత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిఎస్సిలో భారీ మోసం జరిగిందని, ఒక్కో పోస్టును 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆందోళన చేపట్టారు. వెంటనే దీనిపైన సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థి విభాగం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే నిరుద్యోగులను భయంకరంగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్విత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నారా లోకేష్ గారు షాడో ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా విద్యాశాఖని ఎలగబెట్టడం జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకున్నారో, నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మోసం చేయడం, మోసపూరిత వాగ్దానాలు ఇవ్వడం, అందరినీ నట్టేట ముంచడం వారసత్వంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నట్టు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకయ్యా అంటే ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6100 పోస్టులతోటి డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆనాడు మీరు ఎలక్షన్స్ టైంలో అనేకమైనటువంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ డిఎస్సి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ డిఎస్సిని ఒక దొంగ జీవో తీసుకొచ్చి రద్దు చేసి ఈరోజు మెగా డిఎస్సి అనే పేరుతోటి యువకుల్ని కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల్ని కావచ్చు, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి ఈరోజు వాళ్ళని నట్టేట ముంచి ఆ మెగా డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. పోనీ కండక్ట్ చేశారు, ఏ విధంగా అయినా సరే పోస్టులు అలాట్ చేస్తారా అనుకుంటే అది లేదు. వారి దగ్గర ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నవీన్ అనే అతనికి, అది కూడా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అతనికి ఈరోజు డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అది ఎక్కడా కూడా వెల్లడించలేదు. ప్రైమరీ మొదటిగా వచ్చిన ర్యాంకులు ఎక్కడ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు 15 లక్షల రూపాయలు వేలంపాట వేసుకొని ఈ ఉద్యోగాల్ని వేలంపాట్లో నిరుద్యోగుల బతుకుల్ని రోడ్డు మీదకి లాగి వేలంపాట్లేసి ఈరోజు ఆ నిరుద్యోగుల్ని నట్టేడు ముంచడం జరిగింది. నారా లోకేష్ గారు షాడో ముఖ్యమంత్రిగా